ఒకవైపు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాలు, మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం లేక ప్రజల ఇబ్బందులు, యువత ఉద్యోగాల కోసము, రైతులు తాము పండించిన పంటకు మద్దతు ధర కోసం ఎదురు చూపులు. అయితే ముందుగా చేయాల్సింది ఏది? ప్రతిష్ట ప్రాజెక్టుల లేదా ప్రజల అవసరాలు? ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వైపుల లాభాలు నష్టాల గురించి ఆల్ క్లియర్గా మాట్లాడుకుందాం. What's happening? Stay tuned. అసలు విగ్రహాలు ఎందుకు కడతారు? సపోర్టర్లు చెప్పే కారణాలు, జాతీయ గర్వం, మన చరిత్రలో ఉన్న గొప్ప నాయకులను గుర్తుపెట్టుకోవడానికి, టూరిజం, లక్షల మంది టూరిస్టులు వస్తారు, హోటళ్లు, ట్రాన్స్పోర్ట్, చిన్న వ్యాపారులకు లాభం, ప్రాంతీయ అభివృద్ధి, రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్ట్ వంటి సదుపాయాలు వస్తాయి, ప్రపంచ గుర్తింపు, దేశం గురించి అంతర్జాతీయంగా మాట్లాడుకునేలా చేస్తుంది. ఖర్చుల విషయం ఇక్కడే అసలు డిబేట్ మొదలవుతుంది. విమర్శకులు అడిగే ప్రశ్నలు: వేల కోట్ల రూపాయలు అవసరమా? అదే డబ్బుతో ఎన్నో ఆసుపత్రులు కట్టచ్చు, ఎన్నో స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేయొచ్చు, ఎన్నో ఉద్యోగాలు సృష్టించవచ్చు, ప్రజలకు నేరుగా ఉపయోగపడే రంగాల్లో పెట్టుబడి పెట్టచ్చు అని అంటున్నారు. మన దేశంలో విగ్రహాల కోసం ఎన్నో వేల కోట్లు ఖర్చు చేశారు. ఎంతో ఎత్తైన విగ్రహాలు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో ఏర్పాటు చేశారు. అందుకోసం 3,000 కోట్లు ఖర్చు చేశారు. శివాజీ మెమోరియల్ స్టాచ్యూ మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2,500 నుంచి 3,600 కోట్లు ఖర్చు చేశారు. మిగతా రాష్ట్రాలలో కూడా విగ్రహాల కోసం 100 కోట్ల నుంచి 1,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ తప్పు ఎక్కడి నుంచి వస్తుంది? మనం కట్టే ట్యాక్స్ నుంచలే. అందుకోసం మనం ఆలోచించాలి. ప్రజలు రెండు అభిప్రాయాలతో ఉన్నారు. మన దేశానికి ప్రతిష్ట రావాలి, గర్వంగా ఉండాలి. ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉన్నారంటే, ముందు మన జీవితాలు మెరుగుపడాలి, తర్వాత ప్రతిష్ట. ఈ రెండిట్లోనూ లాజిక్ ఉంది. అసలు బ్యాలెన్స్ ఎలా ఉండాలి? మనం మన చరిత్రను గౌరవించుకోవాలి, ప్రజల ప్రస్తుత అవసరాలు తీర్చడం, కానీ ప్రియారిటీ ఎప్పుడు ఏదో మనం నిర్ణయించుకోవాలి. ఒక ప్రాంతంలో పేదరికం ఎక్కువగా ఉందంటే ముందు ఆ ప్రాంతంలోని అవసరాలు తీర్చడం ముఖ్యం అని చాలా మంది అంటున్నారు. నిజంగా టూరిజం వల్ల లాభమా? కొన్ని ప్రదేశాలలో టూరిస్టులు పెరిగి స్థానికులకు ఉపాధి వచ్చింది, కానీ వచ్చిన మొత్తం ఆదాయం పెట్టిన ఖర్చుని రికవర్ చేయగలుగుతుందా లేదా అన్నది ఇంకా విగ్రహాలు కట్టడం తప్పు కాదు, అది మన గౌరవం, చరిత్రకు గుర్తు. కానీ ప్రజల ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు అంతే ముఖ్యమైనవి. ఇప్పుడే అసలు ప్రశ్న: ప్రతిష్ట ముఖ్యమా, ప్రజల జీవితం ముఖ్యమా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజమైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.